హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ ఫ్యాకల్టీ అట్ ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మిస్టర్ సలీం గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా? గుడ్ సార్. సో ఇది రోడ్ సైడ్ మనం ఫుడ్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ పెద్దగా మ్యాన్ పవర్ యూజ్ ఉండదు. బట్ స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే చిన్న చిన్న హోటల్స్ కానీ చిన్న కెఫేస్ కానీ రన్ చేసే వాళ్ళ దగ్గర సర్వీస్ ప్రొవైడ్ చేసే మ్యాన్ పవర్ ఉంటుంది. సో ఇక్కడ సర్వీస్ కి పెద్ద పెద్ద హోటల్స్ లో వాళ్ళు సర్వ్ చేసే సర్వీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. లైక్ క్లయింటెల్ వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింటెల్ అంటే మన హోటల్ కి వచ్చే గెస్ట్ అనమాట. సో ఆ గెస్ట్ ని బట్టే మన సర్వీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ చిన్న చిన్న రెస్టారెంట్స్ లో ఏంటంటే కట్లరీ, క్రాకరీ ఏవైతే యూజ్ చేస్తారో అవి అంత క్వాలిటీ ఉండవు. ఓకే, బడ్జెట్ లోనే తీసుకుంటారు అనమాట. టేబుల్ సెటప్ మీద కూడా వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. సో మోస్ట్లీ ఫుడ్ కూడా మోడరేట్ టేస్ట్ తో ఉంటుంది. ఒకవేళ ఫుల్ టేస్టీ ఉన్నప్పటికీ అది సర్వీస్ అనేది ఒక నార్మల్ మేనర్ లో ఉంటుంది. అదే మీకు హైఫై రెస్టారెంట్స్ లో అయితే మీకు కట్లరీ, క్రాకరీ మొత్తం ఇంపార్టెంట్ ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లీ ఉంటాయి అనమాట. సో దాంట్లో రిపీటెడ్ గా ఫుడ్ ని సర్వ్ చేసినప్పటికీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఓకే, మేజర్ థింగ్. అండ్ దెన్ వీళ్ళు శానిటేషన్ అనేది చాలా బాగా ప్రాపర్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అంటే వీళ్ళ వాషింగ్ టెక్నిక్స్ కానీ మెథడ్స్ కానీ కంప్లీట్ శానిటేషన్ మెథడ్స్ లోనే చేస్తారనమాట. ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సో దే డూ ఇట్. దాంతో పాటు ఎంప్లాయీస్ వెల్ ట్రైన్డ్ ఉంటారు. సో ఒక గెస్ట్ గట్టిగా అరిస్తే మనం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, సో ఎందుకు అరుస్తున్నాడు అసలు, ఓకే, లేదా ఫుడ్ బాగాలేదు అంటే ఒక కంప్లైంట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం కామ్ గా కంపోజ్ గా ఎలా ఉండాలి, అండ్ ఇట్లాంటివన్నీ వీళ్ళు ట్రైన్ అయి ఉంటారు అనమాట ఎంప్లాయీస్. సో ఎట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా సరే ఈ రెస్టారెంట్స్ లో వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేటట్లు ఉంటారు అనమాట. సో ఇదే మేజర్ డిఫరెన్స్ అనేది. అంటే బేస్డ్ ఆన్ క్లయింట్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అండ్ మీరు అన్నట్టు టేబుల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లుక్ వైజ్ కానీ కట్లరీస్ కానీ ఎవ్రీథింగ్ A to Z పిన్ టు పిన్ మనకి హోటల్ మేనేజ్మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా? 100% అండి. ఓకే, అంటే హోటల్ మేనేజ్మెంట్ లో వెరీ మైన్యూట్ డీటెయిల్. ఇప్పుడు రీసెంట్ గా నా కొలీగ్ ఒకరు ఒక లెమన్ ఎలా స్క్వీజ్ చేయాలని ఒక వీడియో తీసారండి. సో ఆ వీడియో 56 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఓకే, సో దాంట్లో కొంతమంది కామెంట్స్ ఏం పెడతారంటే, ఒక లెమన్ ని నేను చేతితో తీసుకొని స్క్వీజ్ చేస్తాను, దానికి ఒక కట్లరీ తీసుకొని స్టైల్ గా ఒక పావు గంట టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కామెంట్స్ ఉన్నాయన్నమాట. నిజానికి ఏంటంటే మీరు హైజీనిక్ గా హెల్తీగా ఉండాలి అంటే ఇట్లాంటి టెక్నిక్ యూజ్ చేయాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు మీరు చేతులు యూజ్ చేసేసి మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు సర్వీస్ చేస్తే మనం 200-300కి చూసుకుంటే మన హాస్పిటల్ బిల్లు 30,000-40,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అయితే పే చేస్తారు, డబ్బు లేని వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళాలంటే ఎంత నరకమో వాళ్ళకి డెఫినెట్లీ తెలుసు. సో డెఫినెట్లీ హైజీన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే హాస్పిటల్ బిల్ ఖచ్చితంగా పే చేయాల్సిందే. మీరు హోటల్లో ఏదైతే మీరు సేవింగ్స్ అనుకుంటున్నారో అది అక్కడ 10 times 20 times పే చేస్తారండి. ఓకే, కానీ ఈ విషయంలో చూసినట్లయితే ఈ 5 star హోటల్స్, 3 star హోటల్స్ ఇవి ఏమైతే ఉన్నాయో వాటికన్నా రోడ్ సైడ్ పానీపూరి, బజ్జీ ఫుడ్ స్టాల్స్ ఉన్న ఈ బండ్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి? దీనిపైన కామెంట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని లో బడ్జెట్ మూవీస్ 100 crores కూడా కలెక్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన మూవీస్ ఫ్లాప్ అవ్వచ్చు, లేదా ఒకటే మూవీ 1000 crores కూడా కలెక్ట్ చేయొచ్చు. సో ఇలానే ఇప్పుడు చిన్న చిన్న అవుట్లెట్స్ పెట్టి ఎక్కువ మార్జిన్ తోటి వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ పెట్టి కూడా ఒక్కోసారి లాస్ అవ్వచ్చు. అంటే ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట, ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్ బిగ్ అన్నారు అన్నమాట. ఓకే, సో మనము సర్వైవల్ కాలేమో అనుకున్నప్పుడే చిన్న చిన్న పనుల మీదకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. డబ్బులు సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో ఎవరికైనా డబ్బులు డెఫినెట్లీ కావాలి. నేను చిన్న పనే చేస్తాను అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని మనకు వచ్చా లేదా, మనం దాన్ని కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా లేదా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదో ఒకటి చేసి బతికేయాలి అన్నట్టు కాకుండా ప్యాషన్ ఓరియంటెడ్ గానే ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు ఏదైతే చేస్తే నేను ఆనందంగా ఉంటానో ఆ పని చేస్తేనే నేను ఆ పనిని కంఫర్టబుల్ గా ఫుల్ఫిల్ గా చేయగలుగుతాను. నా అవుట్పుట్ 100% ఇవ్వగలుగుతాను. లేదా నా ఫ్రెండ్ ఎవరో డబ్బులు సంపాదిస్తున్నాడు కదా నేను ఆ పని చేస్తే దాంట్లో నేను 100% ఇవ్వలేను, ఫెయిల్ అయిపోతాను. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ సక్సీడ్ నేను హ్యాపీగా ఉండలేకపోవచ్చు, ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడితే డబ్బులు వస్తున్నాయి, నాకు ఐపీఎల్ ఆడితే 10 కోట్లు వస్తున్నాయని ఎవరైనా నేషనల్ టీం ఆడకుండా ఉంటారు? నేషనల్ టీం ఆడడం అనేది ఒక కళ.
సో డెఫినెట్లీ ప్యాషన్ ఇంపార్టెంట్ అండి దేంట్లో అయినా సరే. డబ్బు డెఫినెట్లీ వస్తుంది, ఈ ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను బిజినెస్ చేస్తా, ఏదో ఒక బిజినెస్ చేస్తా అనుకున్న వాళ్ళే ఫ్లాప్ అవుతారు తప్ప, ప్యాషన్ ఉన్నోడు ఎప్పటికీ దే నెవర్ గివ్ అప్. ఇది కాకపోతే ఇంకొక రెస్టారెంట్ పెట్టొచ్చు, ఇంకొక అవుట్లెట్ పెట్టొచ్చు, మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతారండి. ఓకే. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వచ్చరికి పే అనేది తక్కువ ఉంటుంది కొంచెం అని అన్నారు కదా ఇందాక. మరి ఈ ఫీల్డ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? దట్ కొంచెం పేతో ఈ జనరేషన్ లో మనం సర్వైవ్ అవ్వడం అనేది పెద్ద టాస్క్. సో ఫీల్డ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే మనం డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కంపేర్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ తీసుకోండి, ఎంబీబీఎస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కోట్లు సంపాదిస్తున్నారా అంటే దాంట్లో ఇంటి దగ్గర ఉన్న క్లినిక్ పెట్టుకున్న డాక్టర్స్ ఉంటారు, అండ్ మిడ్ రేంజ్ ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేసే వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో సేమ్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే చిన్న స్కేల్లో మనం జాబ్ చేస్తూ బతకచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, లేకపోతే మనమే ఆంట్రప్రెనర్ అవ్వచ్చు, లేకపోతే మనం ఇంకొక వేరే థాట్స్ నుంచి కొత్త బిజినెస్ ని కూడా దీంట్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ స్కిల్స్. yes exactly. సో దీంట్లో మనం ఫస్ట్ థింగ్ డెడికేటెడ్ గా ఉండాలి, పేషెన్స్ ఒకటి ఉండాలి, అండ్ మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, నేను జస్ట్ ఎంప్లాయీ గా ఉంటాను, లేకపోతే నాకు ఇచ్చిన పని నేను చేస్తాను అనుకుంటే తప్ప వాళ్ళు అలానే ఉండిపోతారు. సో ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ లో ఫ్రెంచ్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది వీళ్ళకు పార్ట్ ఆఫ్ కోర్స్ అన్నమాట. కానీ మీరు ఒక 100 స్టూడెంట్స్ లో 90 స్టూడెంట్స్ అడిగితే ఎవరికి ఆ లాంగ్వేజ్ రాదు. ఓకే, ఒక 10% లేకపోతే ఒక 5% స్టూడెంట్స్ కి మాత్రమే లాంగ్వేజ్ వస్తుంది అనమాట. ప్యాషన్ అండ్ డెడికేషన్ డెడికేషన్ లేకపోతే రాదు. అది ఒక రోజు క్లాస్ పెట్టి 2 రోజులు క్లాసెస్ పెడితే రావండి అది. సో డెఫినెట్లీ ఈ హోటల్ ఇండస్ట్రీ కూడా అట్లాంటిది. సో మనం కొంచెం డెడికేటెడ్ గా ఉంటే డెఫినెట్లీ సక్సెస్ చూడొచ్చు అండ్ హైట్స్ కి రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ నాది ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ లో ఎంపీసీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫిజిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎక్కదు బేసిక్ గా. సో నాకు మ్యాథ్స్ ఒకటి ఈజీ కదా అన్నట్టు ఇంకా చచ్చినట్టు ఎంపీసీ తీసుకోవాలి, నచ్చినా నచ్చకపోయి నేను ఫిజిక్స్ చదవాలి. సో అలానే ఈ కోర్స్ లో అంటే ఇప్పుడు గర్ల్స్ కొన్ని వర్క్స్ చేయలేకపోవచ్చు కంపారిటబుల్ టు బాయ్స్ కొన్ని వర్క్స్ గర్ల్స్ లాగా చేయలేకపోవచ్చు. సో ఇక్కడ వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉందా అంటే పర్టికులర్ జోన్ ఈ కేటగిరీలో మేము ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, దీని మీద మేము ట్రైనింగ్ అవ్వచ్చు అన్నది? కంపేర్ చేస్తే జనరల్ గా బాయ్స్ గర్ల్స్ అందరూ ఈక్వల్ గానే చేస్తారండి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైతే హెవీ వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, సో యూ కెన్ ఆస్క్ యువర్ కొలీగ్ టు డూ ఇట్. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం అంత పెద్ద హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తే అసలు ఫిజికల్ వర్కే ఉండదు అమ్మాయిలకి. సో ఐ ప్రిఫర్ లైక్ ఫ్రంట్ ఆఫీస్ చూస్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. లేదా సర్వీస్ లో ఉన్నా సరే వాళ్ళు ఫుడ్ లో మాక్సిమం సాల్వేర్ అనేది క్యారీ చేస్తారనమాట. సో ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ షెఫ్ గా ఉన్నా సరే ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. సో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళకు డిఫికల్టీ అనేది ఏది ఉండదండి. అంటే సెపరేషన్ ఏం లేదు, గర్ల్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి, బాయ్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదా ఈ కోర్స్ చేస్తే ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ ఏం లేదన్నమాట. అలా ఏం లేదండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తో ఇష్టపడి వస్తారో జాయిన్ అయ్యి, సో వాళ్ళు ఏ పనైనా చేయడానికి ఈక్వల్ ఇంట్రెస్ట్ తోనే ఉంటారు అనమాట. సో నేను ఈ పని చేయను సార్ నాకు ఇష్టం లేదు అని ఏం చెప్పారు, బికాస్ వీ ట్రైన్ దెమ్ లైక్ దట్. హాస్పిటాలిటీ అనేది ఇట్స్ లైక్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, మీ అత్త మామ లేకపోతే ఎవరైనా పిన్ని బాబాయ్ వస్తే మనం వాళ్ళ బ్యాగ్ మోయాలా లేకపోతే వాళ్ళ ప్లేట్ తీయాలా అనే ఫీలింగ్స్ మనకు ఉండవు జనరల్లీ. సో హాస్పిటాలిటీ అంటేనే అది అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ ఇది. సో అట్లీస్ట్ దేవుడిలాగా కాకపోతే అట్లీస్ట్ చుట్టం లాగా చూస్తే we don't find all these difficulties. Okay, so మేము ఫస్ట్ ఇదే నేర్పిస్తాం అనమాట. సో దే ఫైండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో దాన్ని చాలా మంచిగా చేస్తారు పిల్లలు. అండ్ ఇప్పుడైతే లేడీస్ నైట్ షిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండట్లేదు, ఎందుకంటే హోటల్స్ లో మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి, దాని తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫ్లోర్ కి ఎంప్లాయీస్ ఉంటారు, మీకు సర్వేలెన్స్ ఉంటుంది, అండ్ మీకు పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. సో దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. కార్పొరేట్ కంపెనీస్ లో ఎలాగైతే లేడీస్ జాబ్ చేసుకొని నైట్ వస్తున్నారో మార్నింగ్, సో సేమ్ థింగ్ హోటల్స్ లో కూడా జాబ్ చేసుకొని సేఫ్టీగా ఇంటికి వెళ్ళొచ్చు. సో మీరు అన్నట్టు హాస్పిటాలిటీ అన్ని జోన్స్ లోనూ ఉంది. అంటే ఇంటికి వచ్చిన చుట్టాల దగ్గర నుంచి కానీ, ఇప్పుడు ట్రాఫిక్ లో ఎవరైనా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆగడం, అంటే ప్రతి చోట మనం హాస్పిటాలిటీని చూపిస్తున్నాం మనంతటా మనం.
కానీ కొన్ని ప్రొఫెషన్స్ కి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఓకే దిస్ కంపెనీ. సో అలాగా హాస్పిటాలిటీకి వచ్చేసరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ అన్న ఉంటుందా, లేదంటే ఏమైనా గుర్తింపు అనేది ఉంటుందా? యాక్చువల్లీ ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ ఉందండి, టూరిజం మినిస్ట్రీ అనేది హాస్పిటాలిటీకి రిలేటెడ్. సో మనకు టూరిజం మినిస్టర్ కూడా ఉంటాడు. మనం టూరిజం ని ఎంత డెవలప్ చేస్తే హాస్పిటాలిటీని అంత పుష్ చేస్తున్నట్టు అనమాట. సో మనం టూరిజం ని ఒకవేళ పుష్ చేస్తున్నాం అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో దాంతో పాటు చైన్ రెస్టారెంట్స్ వచ్చేస్తాయి అండ్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు తీసుకోండి. దుర్గం చెరువుకు ఒక చిన్న ఒక బ్రిడ్జ్ వేసేస్తే అయిపోతుండే, దానికి కేబుల్ బ్రిడ్జ్ చేసి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని డెవలప్ చేయడం వల్ల అక్కడ పక్కన ఐటీసీ హోటల్ వచ్చింది. ఆ హోటల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ స్టే చేయని సెలబ్రిటీ లేరండి. ఇప్పుడు మీరు నాగ చైతన్య తీసుకున్నా, లేకపోతే సమంత తీసుకున్నా, అరల్స్ రాజమౌళి, వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని అక్కడే జరుగుతాయి అండ్ మినిస్టర్స్ మీటింగ్స్ కూడా అక్కడే జరుగుతాయి. సో దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది అనమాట. సో సేమ్ లైక్ వైజ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా పెట్టారు రామేశ్వరంలో. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవి. ఇట్లాంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ వచ్చేస్తుంది, మంచి మంచి రోడ్స్ ప్రిపేర్ అవుతాయి, ఎయిర్వేస్ కొత్తగా ఫ్లైట్స్ కూడా వస్తాయి. ఓకే, టూరిజం డెవలప్ అవుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్లా ప్రతి ఒక్కటి మంచి పుష్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ కి వరకు మాత్రమే పరిమితమా? దీంట్లో మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 100% అండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవచ్చు, సివిల్స్ కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ ఏమైనా రాసుకోవచ్చు, గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు అన్ని రాసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఫుడ్ కి రిలేటెడ్ లేదా హాస్పిటాలిటీకి రిలేటెడ్ ఏ గవర్నమెంట్ జాబ్ కైనా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఫుడ్ మీద మీకు లైసెన్స్ చూస్తే FSSAI అని ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్లీ మనకు ఫుడ్ రైట్స్ జరుగుతున్నాయి. సో FSSAI నుంచే ఈ రైట్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ కావాలంటే రిక్రూట్మెంట్ కి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనము మీట్ అవుతే డెఫినెట్లీ దాంట్లో కూడా మనం జాబ్స్ కి ఎలిజిబుల్ అనమాట. అదే కాకుండా ట్రావెల్ రిలేటెడ్, టూరిజం రిలేటెడ్ మనకు హరిత హోటల్స్ అని ఉంటాయి మన దగ్గర, లేదా ఆల్ ఓవర్ ఇండియాలో టూరిజం కి రిలేటెడ్ హోటల్స్ ఉన్నాయి. సో ఈ హోటల్స్ అన్నిట్లో, రెస్టారెంట్స్ లో లేకపోతే సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ లో మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్లీ మీ తరపు నుంచి మా వ్యూవర్స్ కి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేలాగా ఒక లైన్ ఏమైనా చెప్తారా? హోటల్ మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ డీప్ గా నాలెడ్జ్ తీసుకోండి, అంటే డీప్ స్టడీ చేయండి. అండ్ మీరు ప్యాషనేట్ ఉన్నారా, మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారా, సో అలా ఉంటేనే హోటల్ మేనేజ్మెంట్ చేయండి, హోటల్ ని చూస్ చేసుకోండి యాజ్ ఏ ప్రొఫెషన్ ఆర్ కెరీర్. ఓకే, సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇది వేరే ఏ కోర్స్ తోటి కంపేర్ చేసుకున్నా చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు అండి. సో డిగ్రీ అయినా ఇంటర్ అయినా చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం స్కిల్ ని నేర్చుకుంటే మనకు బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ బెస్ట్ ఆపర్చునిటీస్ కావాలి లైఫ్ లో అనుకుంటే, మీరు ఒక డిఫరెంట్ సెక్టర్ కావాలి అనుకుంటే హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీని చూస్ చేసుకోండి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ సో చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటాము అనేసరికి వెళ్ళి నువ్వు వంట చేస్తావా, నువ్వు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తావా అని ఇట్లా మీరైతే మిస్గైడ్ చేయకండి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ లో లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో ఈ రోజు మీ అబ్బాయి రేపు పెద్ద బిజినెస్ పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు కదా దీంట్లో. సో దయచేసి దీని గురించి కంప్లీట్ అవేర్నెస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీ వంతు మీరు ప్రయత్నం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలానే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.